అసలు ఈ థియేటర్ల బంద్ అన్నది ఫస్ట్ గా మాట్లాడుకుంటే ఎందుకు వచ్చింది సార్? ఎందుకు బంద్ చేయాలని అనుకున్నారు మొదటగా? ఒకటమ్మా, ఇది రాజమండ్రిలో వాళ్ళు జిల్లా మీటింగ్ పెట్టుకున్నారు. అయితే సత్యనారాయణ గారు అన్న ఆయన ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాల నుంచి సురేష్ మూవీస్ మేనేజర్. తర్వాత ఆయన ఇండివిజువల్గా ఒక పార్ట్నర్స్ అంతా కలుపుకొని ఆయన ఒక సంస్థ అనుశ్రీ ఫిలిమ్స్ అని సంస్థ ఏర్పరచుకొని ఒక 40 మందో 50 మందో, ఇది 40 థియేటర్లు 30 థియేటర్లు అప్పుడు అలా లీజుకి చేసుకుంటూ మళ్ళీ దాంట్లో గీత సురేష్ మూవీస్ ఇదంతా ఒకటయ్యి ఒక మోనోపల్గా చేసుకుంటున్నారు. తప్పేం లేదు ఎవరి దాంట్లో. అక్కడ ఆ లోకల్ జిల్లా ఇష్యూ అది. వాళ్ళ జిల్లాలో వాళ్ళందరూ ఏమా మీటింగ్ పెట్టుకున్నారు, మనకి వర్కౌట్ కావట్లేదు కాబట్టి పెద్ద సినిమాలు కూడా పర్సంటేజ్ ఇస్తాం, ఎందుకంటే సినిమాలు తక్కువ వస్తున్నాయి. ఆ తక్కువ వచ్చిన సమయంలో మనకు 6 నెలలు 7 నెలలు 8 నెలలు రెంట్లు రావట్లేదు. మళ్ళీ ఈ సినిమా వచ్చినప్పుడు కూడా మళ్ళీ రెంట్, ఆ సినిమా వచ్చినప్పుడే రెంట్ వస్తుంది. కనుక ఇది కూడా పర్సంటేజ్ సిస్టమ్, అన్ని పర్సంటేజ్లు ఆడుతున్నాం కాబట్టి పర్సంటేజ్ సిస్టమ్ ఆడుదాము, మనకు అప్పుడు కవర్ అవుతుంది. పెద్ద సినిమా పర్సంటేజ్, చిన్న సినిమా పర్సంటేజ్, చిన్న సినిమా ఎలాగా పర్సంటేజ్ ఆడుతున్నాం, పెద్ద సినిమా కూడా పర్సంటేజ్ చేస్తే మల్టీప్లెక్స్లకు ఇచ్చిన మనకి ఎందుకు ఇవ్వరు సింగిల్ స్క్రీన్స్కి అనేది వాళ్ళ జిల్లాలో తీసుకున్న నిర్ణయం. వాళ్ళు ఏం చేశారు, 40 రోజులు టైం ఇచ్చి మేము జూన్ 1 నుంచి ఒకవేళ మాకు ఎవరైనా పర్సంటేజ్ ఇస్తేనే మా థియేటర్లు వేసుకుంటాం, లేని పక్షాన మా థియేటర్లు మేము మూసుకుంటాం. మా థియేటర్లు మేము బంద్ కాదు, మా థియేటర్లు మేము మూసుకుంటాం. ఇంకొక థియేటర్ ముయ్యమని చెప్పలే వాళ్ళు, లేకపోతే ఇంకో పక్క జిల్లా ముయ్యమని చెప్పలా, సందు ముయ్యమని మా థియేటర్లు మేము మూసుకుంటాం అన్నారు. తప్పేం లేదు కదా దాంట్లో. మాకు వర్కౌట్ కానప్పుడు మనం మూసేవచ్చు. ఇప్పుడు నా థియేటర్ ఉంది, మనం లాస్ట్ టైం 3 వారాలు సినిమాలు మూసాను, మా పక్క థియేటర్లు 2 ఉన్నాయి, వాళ్ళకు 3 వారాలు సినిమాలే మూసారు. ఇప్పుడు కూడా సినిమాలు లేవు, మాకు సినిమాలు ఉన్నాయి, మేము వేసాం. అంటే సినిమాలు లేని వాళ్ళు ఎవరైనా మూసుకోవచ్చు. ఇది కరోనా నుంచి అలవాటు పడిపోయాం. అలాంటప్పుడు దాంట్లో ఎక్కడ తప్పు వస్తుంది? ఏప్రిల్ 19వ తారీఖు నాడు మీటింగ్లో జూన్ 1వ తారీఖు అన్నారు, అయిపోయింది. ఇక్కడ మే 18వ తారీఖు నాడు దిల్ రాజు గారు ఎగ్జిబిటర్ అసోసియేషన్ ఆంధ్రాకి ఫోన్ చేయడం, మీటింగ్ పెట్టమని చెప్పడం, ఆయన మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్లో వచ్చి మొత్తం టోటల్గా మాకు వర్కౌట్ కావట్లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎగ్జిబిటర్ అసోసియేషన్ అందరం కలిపి జూన్ 1 నుంచి పర్సెంటేజ్ ఇవ్వకపోతే మేము బంధుకాలు ఇస్తున్నాం అని రిటర్న్గా లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ కూడా నేను అందరికీ పంపించాను కూడా. రిటర్న్గా లెటర్ ఇచ్చారు ఎవరికి? ఛాంబర్కి. ఛాంబర్ వారు ఏం చేశారు, కౌన్సిల్కి పంపించి నిర్మాతల మండలి, దాంట్లో జాయింట్ సెక్రటరీ నేను, నిర్మాతల మండలికి పంపించి ఏం చెప్పారంటే మీరు అర్జెంటుగా నిర్ణయం 19 తారీఖు పంపించారు, మీరు నిర్ణయం తీసుకోకపోతే వెరీ సీరియస్లీ వాళ్ళు థియేటర్స్ బంద్ చేస్తామంటున్నారు, ఇబ్బందికరం వస్తుంది. రేపు రాబోయే సినిమాలు ఉన్నాయి, ఆల్రెడీ 1వ తారీఖు 30వ తారీఖు భైరవ్ ఉంది, 5వ తారీఖు వచ్చి మీకు కమలాసన్ సినిమా ఉంది, 12వ తారీఖు హరిహర వీరమ్మలు డేట్స్ వేసి ఉన్నాయి. డేట్లు వేస్తారు, అనౌన్స్ చేస్తారు. అంటే అనౌన్స్ చేసింది ఎప్పుడైనా బంద్ అంటే ఏమంటారంటే ఏదైతే ఇప్పుడు అనౌన్స్ చేసారో అవన్నీ తర్వాత ఒక 1 మంత్ 40 రోజులు టైం ఇస్తారు. పోనీ ఏప్రిల్ 19వ తారీఖు వాళ్ళు బందే అన్నారు అనుకుందాం, అప్పటికి హరిహర వీరమ్మలు లేదు, అప్పటికి కమలాసన్ గారి సినిమా లేదు, అప్పటికి భైరవ లేదు. వాళ్ళు బంద్ అనే సమయానికి మీకు నిజంగా బంద్ అన్నారు అనుకుందాం, ఈస్ట్ గోదావరిలో అన్నా కూడా ఇది వర్తించదు. నెంబర్ 1. ఇక్కడ సినిమాలు అనౌన్స్ చేసిన తర్వాత 1వ తారీఖు నాడు అనౌన్స్ చేసేటప్పుడు పెద్దలు ఉన్నారు అక్కడ. ఛాంబర్ నుంచి వీళ్ళే పెద్దలు, దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, అరవింద్ గారు, సునీల్ గారు. థియేటర్ ఓనర్స్గా వీలే, లీజు ఓనర్స్గా వీలే, డిస్ట్రిబ్యూటర్లుగా వీలే, రేపు గవర్నమెంట్కి వెళ్ళడానికి వీలే, రేపు ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ వీలే. అన్ని పాత్రలు వాళ్ళవే, ఇంకొకరి పాత్ర లేదు. ఇప్పుడు మర్చిపోయాను, 27 మంది కమిటీలో కూడా వీలే, పర్సనల్ సిస్టమ్ కమిటీలో కూడా వీలే. అంటే ఇండస్ట్రీలో కూడా కొంచెం వీళ్ళ పెత్తనం బాగా ఎక్కువైపోయింది. నలుగురు కాస్త ఇంకా ఎక్కువ మంది కూడా అయిపోయారు. వాళ్ళదే